చూడండి నెక్స్ట్ ఈ మెథడ్లో ఇక్కడ ఈ మెథడ్ చెప్తే ఆల్మోస్ట్ మనకు డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ అయిపోయాడు. మీకు మెథడ్ చెప్తున్నా. ఈ మెథడ్ అండి సైన్ ఇన్వర్స్ అని ఇన్వర్స్ అని ఉంటాయి. అంటే ఇన్వర్స్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలా? ఇంతకుముందు మీరు ఇన్వర్స్ అంది, కానీ ఇన్వర్స్ ఉంటే అక్కడ సైన్ ఇన్వర్స్ లాగ్ ఎక్స్ కానీ సైన్ ఇన్వర్స్ టాన్ ఎక్స్ కానీ ఉంది. ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్ అని ఉంటాయి ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ ప్రాబ్లమ్స్లో గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 2x. చూడమ్మా, టాన్ ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇలా ఉంటే చూసినప్పుడే నువ్వు ప్రాబ్లం ఫస్ట్ ఏం వేసుకోవాలంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా తీసుకోవాలి. పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ టీటా ఇలాగే పెట్టేయమ్మా. ఈ టాన్ అవుతుంది రోజు వస్తుంది, టాన్ ఇన్వర్స్ అవుతుందా అంటే టీటా అలాగే పెడితే ఈ టాన్ అవుతే టాన్ ఇన్వర్స్ ఎక్స్. అంటే చూసినప్పుడే మనకు ఇన్వర్స్ ఉంటే ఇలా తీసుకోవాలి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టాన్ టీటా. చూడమా ఇప్పుడు టాన్ ఇన్వర్స్ 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఏమో అమ్మా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టాన్ ఏమేస్తున్నాం, టాన్ టీటా తీసుకున్నాం కదా, అంటే ఎక్స్ ప్లస్లో టాన్ టీటా రాస్తావు. టాన్ టీటా బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే టాన్ టీటా, ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ టీటా. అంటే ఇది ఎంత అయిందమ్మా, వై ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్. ఈ ఫార్ములా 2 టాన్ టీటా బై 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా. అంటే ఫార్ములా ఏంటంటే టాన్ 2 టీటా ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. టాన్ 2 టీటా ఈక్వల్ టు 2 టాన్ టీటా బై 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా. టాన్ ఇన్వర్స్ అంటే ఏంది, 1 బై టాన్ అని మీనింగ్. టాన్ ఇన్వర్స్ అంటే 1 బై టాన్ అని. అప్పుడు మనకి ఇక్కడ టాన్ ఇన్వర్స్ కు టాన్ క్యాన్సిల్, అంటే y ఈక్వల్ టు 2 టీటా, y ఈక్వల్ టు 2 టీటా అంటే ఏమనుకున్నానమ్మా, టాన్ ఇన్వర్స్. ఇప్పుడు డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అంటే dy బై dx ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాం. dy బై dx టాన్ ఇన్వర్స్ ఎక్స్. మీకు ఫార్ములా చెప్పాను, గుర్తుపెట్టుకున్నదా? సైన్ ఇన్వర్స్ అంటే రూట్ వస్తాయి, టాన్ ఇన్వర్స్ అంటే రూట్ రాదు. అంటే dy బై dx ఈక్వల్ టు 2 ఇంటూ dy టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే లాస్ట్ టైం వస్తుంది మనకి అని వస్తాయి కదా, వస్తే ఈ విడమ. అప్పుడు నీకు ఆన్సర్ ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు 2 1 జా 2 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2 మార్క్స్ అంతే. ఇన్వర్స్ కనబడి ఇట్లా ఉందనుకో, అక్కడ మనం ఏం తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టాన్ టీటా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమైంది, సెకండ్ ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ ఇదే మెథడ్. ఏమి ఇచ్చాడు, y ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టాన్ టీటా ఇస్తాం. అండ్ ఈ ఫార్ములా ఏమొస్తుందంటే ఇక్కడ టాన్ 2 బదులు సైన్ 2 టీటా వస్తుంది. ఎందుకు, సైన్ క్యాన్సిల్, ఏది వస్తే అది క్యాన్సిల్ కాబట్టి ఆ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా తీసుకుంటాం. టీటా అలాగే ఒకటి ఇతరులకు వస్తే టాన్ ఇన్వర్స్ ఉంది, అంటే టీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు చూడమ్మా, y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2 ఇంటూ ఎక్స్ అనుకుంటే ఉన్నావు, టాన్ టీటా అనుకున్నావు, టాన్ టీటా బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏమనుకున్నామ్మా, టాన్ టీటా, ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ టీటా. అంటే y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్. ఇక్కడ టాన్ 2 టీటా అంటే ఫార్ములా ఏంది, 2 టాన్ టీటా బై 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ 2 టీటా అవుతుంది. సైన్ 2 టీటా అంటే సైన్ 2 టీటా ఈక్వల్ టు 2 ఇంటూ టాన్ టీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. టాన్ ఇన్వర్స్ కు టాన్ క్యాన్సిల్, అంటే y ఈక్వల్ టు 2 టీటా. అంటే y ఈక్వల్ టు 2 ఇంటూ టీటా అంటే ఏమనుకున్నామా, టాన్ ఇన్వర్స్.
theta is equal to sin tan inverse x. Difference చేస్తే difference with respect to x on both sides. X is equal to tan inverse. చూడమా ఇప్పుడు dy by dx is equal to 2 into dy by dx tan inverse x. dy by dx tan inverse x. చూడమా ఇప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ dy by dx equal to 2 into dy by tan inverse x అంటే ఏంటి మా ఫార్ములా 1 by 1 plus x. dy by dx equal to 2 1 ja 2 by 1 plus x. చూడండి ఎంత సింపుల్ చూడండి. చూడండి రెండు దానిలో ఆన్సర్స్ ఒకటే కానీ డిఫరెన్స్ వేరే. ఎందుకు tan ఇన్వర్స్ ఉన్నప్పుడు tan θ తీసుకున్నావు, sin ఇన్వర్స్ ఉన్నప్పుడు tan θ తీసుకున్నావు. కాబట్టి ఫార్ములా ఏంది sin 2 tan. ఓకేనా చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి y ఈక్వల్ టు sin ఇన్వర్స్ 3x minus 4x cube. చూడండి చూస్తే ఇప్పుడు ఈ రెండు దానిలకు tan తీసుకున్నాం, దీనికి మాత్రము sin θ తీసుకుంటాం. అంటే x is equal to sin θ. పుట్ θ అలాగే పెట్టేస్తే θ is equal to sin ఇన్వర్స్ x. ఇప్పుడు ప్రాబ్లం చూడమ్మా y ఈక్వల్ టు sin ఇన్వర్స్ 3 into x అంటే మా sin θ మైనస్ 4 x క్యూబ్ అంటే sin క్యూబ్ θ. y ఈక్వల్ టు sin ఇన్వర్స్ 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ అంటే sin 3θ ఫార్ములా. అంటే sin 3θ is equal to 3 sin θ minus 4 sin θ. sin కు sin కి క్యాన్సల్. అంటే y is equal to 3θ. y is equal to 3 θ అంటే ఉంది మా sin ఇన్వర్స్ x. అప్పుడు డిఫరెన్స్ చేస్తే డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అంటే dy by dx ఈక్వల్ టు 3 కాన్స్టెంట్ dy by dx sin ఇన్వర్స్ x. అంటే dy by dx ఈక్వల్ టు 3 ఇంటూ మనకు dy by dx sin ఇన్వర్స్ x ఫార్ములా ఏంది మా 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x. లాస్ట్ ఆన్సర్ ఏమి వస్తావు కనిపిస్తాయి కదా చూడమ్మా dy by dx ఈక్వల్ టు 3 1 జా 3 by 1 మైనస్ x. చూడండి ఇది సింపుల్. నెక్స్ట్ ఇది చూద్దాం సేమ్ అదే మెథడ్లోనే ఇది ప్రాబ్లం. అంటే y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 4 కాస్ క్యూబ్ మైనస్ 3x. దీనికి x is equal to cos θ తీసుకుంటాం. ఈ టూ ప్రాబ్లమ్స్ మాత్రమే x is equal to tan θ తీసుకుంటాం. రిమైనింగ్ ఏం సేమ్ ఉంటే అదే తీసుకుంటాం. ఏ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటే అదే తీసుకుంటాం. ఇవి మాకు x is equal to cos θ. θ అలాగే పెడితే θ is equal to cos ఇన్వర్స్ x. అప్పుడు y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 4 x అంటే ఏం తీసుకున్నాం కాస్ θ. x క్యూబ్ అంటే కాస్ క్యూబ్ θ మైనస్ 3 ఇంటూ x అంటే మా కాస్ θ. అంటే y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఈ మొత్తం ఫార్ములా అవుతుందంటే కాస్ 3θ. కాస్కు కాస్ క్యాన్సల్. y ఈక్వల్ టు 3θ. y ఈక్వల్ టు 3 ఇంటూ θ అంటే ఏమనుకున్నామ్మా θ అంటే కాస్ ఇన్వర్స్ x. కాస్ ఇన్వర్స్ x డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అంటే
dy by dx ఈక్వల్ టు 3 కాన్స్టెంట్ మా. ఇప్పుడు dy by dx cos ఇన్వర్స్ x. dy by dx sin ఇన్వర్స్ అంటే ఏంటి 1 by square root of 1 minus x square. cos ఇన్వర్స్ అంటే జస్ట్ మైనస్ వస్తాయి. అంటే dy by dx ఈక్వల్ టు 3 ఇంటూ cos ఇన్వర్స్ అంటే మైనస్ 1 by square root of 1 minus x square. అంటే dy by dx ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 by square root of 1 minus x square. ఎంత సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ మెథడ్స్ లో ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు కాబట్టి ఈ మెథడ్స్ ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఇన్వర్స్ అంటే మనము ఈ 2 ప్రాబ్లమ్స్ మాత్రమే tan θ తీసుకుంటాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్ తీసుకుంటాం. ఇన్వర్స్ మెథడ్ ఇస్తాం. మనకు లాగరిథమిక్ అంటే పవర్లు ఉండాలి, ఇన్వర్స్ మెథడ్ అంటే ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ అంటాడు. అంటే y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ఫైండ్ dy బై dx అంటాడు. అంటే సమ్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అంటే dy బై dx ఈక్వల్ టు dy బై dx సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. చూడమ్మా, dy బై dx ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ ఉంది, ఇదంతా ఎక్స్ అనుకో. మనకు ఫార్ములా dy బై dx సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంది 1 by square root of 1 minus x square. అంటే x square, x వల్ల ఏముంది రూట్ ఎక్స్, అంటే 1 by square root of 1 minus x square అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏముంటుంది రూట్ ఎక్స్ ఉంటుంది కాబట్టి dy by dx రూట్ ఎక్స్. రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ ఉన్నాడు. అంటే dy by dx ఈక్వల్ టు 1 by square root of 1 minus x. dy by dx రూట్ ఎక్స్, dy by dx రూట్ ఎక్స్ అంటే 1 by 2 రూట్ ఎక్స్. ఏం రాయొచ్చు dy by dx ఈక్వల్ టు 1 by ఏమొస్తామా 2 రూట్ ఎక్స్ పక్కన లేదంటే రూట్ ఎక్స్ లోపల ఉంచాం అనుకో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. లేదు ఆర్ ఈక్వల్ టు ఇలాగే పెట్టేస్తాయి 1 by 2 రూట్ ఎక్స్ ఇంటూ 1 by రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇలాగ పెట్టే సరిపోతుంది. చూడండి 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై. ఓకేనా, ఇంకా కొన్ని అవి చూద్దాం. చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x. అంటే ఫస్ట్ వన్ y ఈక్వల్ టు సైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x అంటాడు. ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు, కానీ ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో. ఫార్ములా మనకి ఏదంటే dy by dx ఏ పవర్ ఎక్స్ అనుకోమని. ఏ అంటే ఏంది రియల్ నెంబర్ 1 2 3 అంటే ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ లాగే బేసి, ఇది ఫార్ములా. ఇంకోటి dy by dx ఎక్స్ క్యూబ్, ఎక్స్ అంటే 4 ముందరకు వస్తుంది, 4లో కూడా తగ్గుతుంది 2x. అంటే చూడము ఇక్కడ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అంటే dy by dx ఈక్వల్ టు dy by dx 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. dy by dx చూడండి బాగా చూడండి ఇక్కడ dy by dx ఏ పవర్ ఎక్స్ లాగే బేస్. ఏ అంటే ఎంత ఇక్కడ రాసుకో ఇయర్ ఏ ఈక్వల్ టు 7, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x. ఇప్పుడు ఫార్ములా dy by dx ఏ పవర్ ఎక్స్ లాగే బేస్. ఏ అంటే ఎంత 7, ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 3x లాగే బేస్. అంటే డిఫరెన్స్ చూడు ఇప్పుడు dy by dx ఏ పవర్ ఎక్స్ లాగే బేస్. ఏ అంటే ఎంత 7, ఎక్స్ అంటే ఎంత ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x లాగ్ బేసి. ఏ అంటే ఎంతమ్మా 7. మనకి ఇక్కడ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ అయిపోయిందమ్మా, ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x. గుర్తుపెట్టుకో ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ అయిపోయా, కానీ మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 7 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది
ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x దీన్ని డిఫరెన్స్ చేయాలి అంటే dy/dx ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x దీన్ని డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ మా చాలా మంది మిస్టేక్ చేసేది ఇదే. అంటే అప్పుడు dy/dx ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x log base 7 dy/dx ఎక్స్ క్యూబ్ అంటే ఎంత 3x స్క్వేర్ ప్లస్ 3 dy/dx x అంటే 1. ఓకేనా చూడమ్మా ఇప్పుడు dy/dx ఈక్వల్ టు 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x log base 7 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 రైట్. అది రాసేది మనకేం రాస్తాము ఇట్లా పెట్టేస్తే అయిపోయా ఇటు రాసేస్తే నీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి అంతే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100 రాడు. పవర్ ఎంత అంటే నో ప్రాబ్లం అంటే y ఈక్వల్ టు చూడమ్మా ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100. ఫస్ట్ ఏమన్నా డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. చూడమ్మా అప్పుడు ఏమవుతుంది dy/dx ఈక్వల్ టు dy/dx ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100. ఇది ఎట్లా ఉంది ఎంత ఎక్స్ అనుకోమ్మా ఎక్స్ పవర్ 100. ఇక్కడ ఏం చేసాం ఎక్స్ క్యూబ్ అంటే పవర్ ముందరకు వస్తుంది 3 4 అవుతుంది. ఇక్కడ ఇదంతా ఎక్స్ అనుకుంటే ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకో ఎక్స్ పవర్ 100 అంటే dy/dx ఎక్స్ పవర్ 100 అంటే పవర్ ముందర రావాలా పవర్ ఎక్స్ అంటే ఎంత కదా ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 99 అదేనా. అంటే ఇక్కడ ఇలా వచ్చేసింది. కానీ ఇక్కడ నీకు ఒకటి గుర్తుపెట్టుకో చూడు ఎక్స్ పవర్ 100 అంటే 100 పవర్ ముందుకు వస్తుంది పవర్లో కూడా తగ్గుతుంది అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 99 dy/dx పవర్ పోయింది. నెక్స్ట్ ఇది కదా ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 ఈడ ఇది గుర్తుండాలి. ఇది లేకుండా ఎత్తిపోతాయమ్మా. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. చూడమ్మా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు dy/dx 100 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 99. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని డిఫరెన్స్ చేయాలి. చూడు dy/dx ఎక్స్ క్యూబ్ అంటే పవర్ ముందరకు వస్తుంది 3x స్క్వేర్ ప్లస్ 6 కాన్స్టెంట్ dy/dx x స్క్వేర్ అంటే 2 ముందరకు వస్తుందమ్మా 2x ప్లస్ 12 కాన్స్టెంట్ dy/dx x 1 dy కాన్స్టెంట్ 0 అంటే మనకు వచ్చింది dy/dx ఈక్వల్ టు 100 ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 99. చూడమ్మా ఇప్పుడు 3x స్క్వేర్ ప్లస్ 6 2 జా 12x 12 1 జా 12 0 అంటే మనకు వచ్చింది dy/dx is equal to 100 x cube plus 6x square plus 12x minus 13 whole power 99 into 3x square plus 12x minus 12. అయిపోయింది చూడమ్మా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చేస్తే కంప్లీట్ అయిపోతుంది 2 మార్క్స్. చూడమ్మా ఈ రెండు చెప్తే ఇక్కడికి డిఫరెన్షియేషన్లో ఆల్మోస్ట్ 2 మార్క్స్ అన్నీ అయిపోయినట్లేమ్మా. చూడండి 2 మార్క్స్ ఇక్కడ నుంచి మించి ఎక్కడ చూడండి ఇది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్ ఎక్స్ పవర్ 100 అంటున్నాడు. దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ 1 ఈక్వల్ అంటున్నాడు. అంటే చూడమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్
ఎక్స్ పవర్ 100 అంటున్నాడు. దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, చూడమా డి ఇప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది 0, డి ఇప్పుడు ఎక్స్ అంటే 1, డి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ ఇదేమా పవర్ ముందరకు వస్తుంది, పవర్లో కూడా తగ్గదు. ఓకేనా, అంతే కదా. చూడండి ఇప్పుడు చెప్తున్నాను, dy బై డిఎక్స్ ఈఎక్స్ స్క్వేర్ అంటే ఏంది, పవర్ ముందర రావాలి, 2 ఇంటూ పవర్లో కూడా తగ్గుతుంది. అలాగే dy బై డిఎక్స్ ఎక్స్ పవర్ 100 ముందర రావాలి, 100లో కూడా తగ్గాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఏమొస్తావు, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2x ప్లస్ ఆన్ సో ఆన్ 100x పవర్ 99. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమంటున్నాడు అంటే ఎఫ్ డాష్ 1 ఈక్వల్ టు 1 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లో 1 ప్లస్ ఆన్ సో ఆన్ 100 ఎక్స్ ప్లస్ లో 1 పవర్ 99. అంటే ఎఫ్ డాష్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆన్ సో ఆన్ 1 పవర్ ఏదైనా పవర్ కదా అంటే 100. అంటే ఇది ఎలా ఉందమ్మా, సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్, సమ్ ఆఫ్ ద న్యాచురల్ సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ అంటే నీకు n ప్లస్ 1 బై n, అంతే కదా. సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లస్ 1 బై 2 మా సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ అంటే. n అంటే ఎంత ఇక్కడ రాసుకో, హియర్ n ఈక్వల్ టు 100 కాబట్టి n అంటే ఎంత 100 ప్లస్ 1 బై 2 అంటే 2 1 జా 250 జా, అప్పుడు 50 ఇంటూ 100 ప్లస్ 1 101 ఇంటూ 51 రాస్తే మనకు ఆన్సర్ ఏమవుతుందా 50 ఇంటూ 50, అంతే కదా. 50 ఇంటూ 50 ఇది ఆన్సర్ న్యాచురల్ నెంబర్, అంతే కదా. 2 1 జా 2 5 జా 50, 50 ఇంటూ 100 ప్లస్ 1, 15 1 జా 50, 05 ఉంటుంది, 50 15 1 అంటే ఇది ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మాకు చాలాసార్లు అడిగినాడు ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, if y equal to a into e power x plus b into e power minus x, then prove that y double dash is equal to n square into y అంటాడు. y double dash అంటే మీనింగ్ ఏంటమ్మా, y double dash అంటే మీకు ఫస్ట్ స్టార్ట్ మీరు చెప్తాను, dy బై dx అన్నా ఆర్ y డాష్ అన్నా ఆర్ y1 అన్నా ఆర్ f డాష్ x అన్న మీనింగ్ ఏంది, dy బై dx అన్న. కానీ ఇక్కడ మనకి ఏమైనా 2 గీతలు ఇచ్చాడు, అంటే 2 గీతలు అంటే ఏంది ఇక్కడ మీనింగ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, అంటే డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చూడమప్పుడు డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, దీన్ని ఒకసారి చేస్తే డివై బై ఎక్స్, డివై బై సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, మళ్ళీ సెకండ్ సైన్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అంటే ఒకసారి చేస్తే వై డాష్, 2 సార్లు చేస్తే వై డబుల్ డాష్. వై డబుల్ డాష్ అంటే డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ చేయండి. మన వాళ్ళు చాలా మంది మిస్ అవుతారు, ఏంది వై డబుల్ డాష్ అని చెప్పాను మన క్లాస్లో చెప్పలేదంటే మిస్టేక్, అది మీది, గుర్తుపెట్టుకోండి. డివై బై డిఎక్స్ అన్నా డి స్క్వేర్ వై బై డిఎక్స్ అన్నా ఒకటే. ఈడేమవుతున్నాడు వై డబుల్ డాష్ అంటాడు. వై డబుల్ డాష్ అంటే మీనింగ్ ఏంటంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అని మీనింగ్, అంటే డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ చేయండి. ఎలా చేస్తాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. y ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ax ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ax, ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ మనకు ఎక్కువ ఫార్ములా యూజ్ చేసేదంటే dy బై dx ఈ పవర్ x అంటే ఏంటమ్మా ఈ పవర్ x, ఈ ఫార్ములా ఇప్పుడు మా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్, y డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కార్డు ముందర dy బై dx ఈ a పవర్ x ప్లస్ బి కాన్స్టెంట్ ముందర dy బై dx ఈ a పవర్ మైనస్ x.
చూడమ్మా ఇప్పుడు వై డాష్ ఇజ్ ఈక్వల్ టు ఈ అలాగే ఉంటుంది. ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్. ఈ పవర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఏ అంటే ఏ కాన్స్టెంట్ డి ఎక్స్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ చూడమ్మా బి కాన్స్టెంట్ ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఈ అయిపోయింది మా. నెక్స్ట్ ఏమంటుంది ఏ పవర్ మైనస్ అంటే కాబట్టి మైనస్ ఏఎక్స్ కాన్స్టెంట్ అంటే డివైడ్ ఎక్స్ ఎక్స్. చూడము ఇప్పుడు వై డాష్ ఇజ్ ఈక్వల్ టు వై అయిపోయింది మైనస్ ఏ ఇంటూ ఏ పవర్ ఎక్స్. ఒక నిమిషం చూడండి మా, ఇక్కడ ప్రాబ్లం కొంచెం మిస్టేక్ మాది. సొల్యూషన్ కరెక్ట్ వచ్చింది, ప్రాబ్లం మిస్టేక్. ప్రాబ్లం రాయడం తప్పు రాస్తుంది. ఏంటంటే చూడండి మా, ఇక్కడ ఏ కాదు మా ఎన్ 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 y ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఎన్ మా, అది మిస్టేక్ పోయింది. చూడండి మా ఇప్పుడు అంటే y ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఇది రాయాలి. ఇక్కడ మన ఫార్ములా ఏమంటే ఇది ఈక్వేషన్ అనుకో డివైడ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. చూడమ్మా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే డివైడ్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏముంది రైట్ డివైడ్ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి కాన్స్టెంట్ ఉంది రైట్ డివైడ్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. చూడమ్మా డివైడ్ ఏ ఈక్వల్ టు ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎన్ఎక్స్. ఈ అయిపోయింది మా. నెక్స్ట్ ఏముంటుంది ఎన్ఎక్స్ అంటే డివైడ్ ఎన్ఎక్స్ లో ఎన్ కాన్స్టెంట్ కాబట్టి డివైడ్ ఎక్స్ ప్లస్ బి అలాగండి మా. చూడమ్మా డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. ఇప్పుడు డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఈ అయిపోయింది మా. మళ్ళీ ఏముంటుంది మైనస్ ఎన్ఎక్స్ లో మైనస్ ఎన్ఎక్స్ ఎన్ అనేది కాన్స్టెంట్ ఎక్స్ చేయి డివైడ్ ఎక్స్ అంటే డివైడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ఎన్ డివైడ్ ఎక్స్ 1 ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ డివైడ్ ఎక్స్ 1 అంటే డివైడ్ ఎక్స్ ఇక్కడ డివైడ్ ఎక్స్ కాదమ్మా డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ వై అన్న వై డాష్ డివైడ్ ఎక్స్ అన్న ఆర్ వై డాష్ అన్న ఒకటే డివైడ్ ఎక్స్ అన్న ఆర్ వై డాష్ ఎందుకంటే మనకు వై డబల్ డాష్ అన్నాడు కాబట్టి వై డాష్ రాస్తున్నాం. ఇక్కడ డిఫరెన్స్ చేసుకుంటూ వచ్చినాం. ఓకేనా చూడము ఇప్పుడు వై డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ అంటే ఏం రాస్తాం ఎన్ఏ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఎన్ ఇంటూ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్. దీన్ని మళ్ళీ డిఫరెన్స్ చేయాలి. ఎందుకు వై డబల్ డాష్ అన్నాడు మనకి ఏమన్నాడు వై డబల్ డాష్ కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎఫ్ వై డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఏ కాన్స్టెంట్ ముందర టైం డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎన్ఎక్స్ లేదా మైనస్ ఎన్బి కాన్స్టెంట్ డివైడ్ ఎక్స్ ఏమవుతుందమ్మా ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. చూడమ్మా ఇప్పుడు వై డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఏ ఇదంతా ఎక్స్ అనుకో డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎన్ఎక్స్ మళ్ళీ ఈ అయిపోయింది ఏమన్నది ఎన్ ఉంటాయి ఎన్ డివైడ్ ఎక్స్ 1 మైనస్ ఎన్బి కాన్స్టెంట్ డివైడ్ ఎక్స్ ఇదంతా ఎక్స్ అనుకో డివైడ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఈ పవర్ అయిపోయింది మైనస్ ఎన్ఎక్స్ డివైడ్ ఎక్స్ అంటే 1 ఇంకా డైరెక్ట్ చేస్తున్నా. అప్పుడు మా వై డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ
ఎన్ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ బి ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ వన్ మైనస్ ఎన్. చూడమ్మా ఇప్పుడు వై డబుల్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఆ మైనస్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. చూడమ్మా ఇక్కడ ఎన్ స్క్వేర్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, కామన్ తీస్తామా వై డబుల్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. చూడమ్మా ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏ ఈ పవర్ ఎన్ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఇది మొత్తం రాసుకోవచ్చు వై రాసుకోవచ్చా, వై డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ వై. ఏదైనా చూపించండి, వై డబల్ డాష్ ఇస్ ఈక్వల్ ఎన్ స్క్వేర్ ఇంటూ వై. ఇక్కడికి 2 మార్క్స్ మనకు ఆల్మోస్ట్ అయిపోయామా. ఇంపార్టెంట్ అన్ని 2 మార్క్స్ ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్స్ ఒకటి చూసుకుంటే చాలా డిఫరెంట్ చేసిన 2 మార్క్స్ ఒకటి మిస్ కాదు. నెక్స్ట్ 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ప్రిన్సిపల్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ సెకండ్ 3x కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ 5 ఉన్నాయి. ఈ 5లో ఈ 5 ప్లస్ ఒక 2 ఇవి చెప్తే ఇక 2 మార్క్స్ అయిపోయినాయి. 4 మార్క్స్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్కు. 4 మార్క్స్ చెప్పేసినాక 7 మార్క్స్ చెప్పేస్తాను. డిఫరెన్షియేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి 2 మార్క్స్ అయిపోయినాయి. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి 4 మార్క్స్ నోట్ చేసుకుందాం.